హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇక్కడైతే మేము తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైము మా ఫ్యామిలీతో కలిసి. సో వచ్చిన ట్రైన్ ఎలా అదేనా అదేనా అని అడుగుతున్నారు. యాక్చువల్గా 8:30కి రావాల్సిన ట్రైన్ 11ంటికి వచ్చిందనమాట. సో వచ్చిన ట్రైన్ కూడా అది కాదేమో, ఆగట్లేదు అని ఫన్నీగా వాళ్ళ ముఖంలో టెన్షన్ చూడండి. సో సో మేమైతే ట్రైన్ ఎక్కేసాము. మార్నింగ్ 6 అయిపోయింది. సో వెదర్ అంతా బాగుంది. సో వీడియో తీస్తున్నాను అనమాట. ఇదంతా ట్రైన్ చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా స్లోగా ఉంది. రాత్రి రావడం కూడా చాలా లేట్గా వచ్చింది. సో బయట అంతా చాలా వెదర్ చాలా అంటే చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా ఈరోజు రోజు నైట్ మేము వెళ్ళే రోజు నైట్ పులిహోర, చపాతి, పెరుగన్నం చేసుకెళ్ళాం. మా మమ్మీ నేను ఒక సీట్లో కూర్చొని తింటున్నాము. సో పక్కన ఎదురుగామో మా మామయ్య, మా అత్తయ్య, మా ఆయన కలిసి తింటున్నాం అనమాట. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం అనమాట అంత జర్నీ చేయడం కూడా ట్రైన్లో. మా ఆయనేమో వీడియో తీస్తున్నాడు అనమాట. మేమేమో తింటున్నాం, అలాగే చూస్తున్నాడు. ట్రైన్ దిగామన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైన్ దిగి బయటికి, తిరుపతిలో ట్రైన్ దిగి బయటకు వస్తున్నాము ఇక్కడంతా. సో జీప్ ఎక్కామన్నమాట. జీప్ మాట్లాడుకొని వేరే ఫ్యామిలీస్ కూడా ఎక్కారనమాట. మేము ఒక 4-5 మెంబర్స్, వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఎక్కారనమాట. ఇక్కడ చెకింగ్ ఉంది జీప్ దగ్గర. దింపారు, బ్యాగ్ అంతా చెకింగ్ చేస్తారనమాట. కొండ దగ్గరలోకి వచ్చామన్నమాట, కొండ కింద. ఇక్కడ అంతా ఫొటోస్ తీసుకుంటున్నాము. అత్త, మా మావయ్య, మా అమ్మ, మా ఆయన, మేమందరం. వెనకంతా కొండ చాలా అంటే చాలా బాగుంది. లగేజ్ మళ్ళీ చెకింగ్ అయిపోయింది, లగేజ్ పైన పెడుతున్నారు జీబు పైన. ఇక్కడ ఏంటంటే ఈ జీవన్న చాలా స్పీడ్గా తోలాడు. అసలు వామిటింగ్ వచ్చేలాగా అనిపించింది అనమాట. చాలా ఇదిగా కూడా అనిపించింది. కానీ ఆ కొండ చూస్తుంటే ఆ సంతోషంలో కూడా వామిటింగ్ అది కూడా అసలు ఎటుపోయాయి కూడా అనిపించింది నాకైతే. అసలు ఆ వాతావరణం అంతా అసలు అక్కడ ఉండిపోవాలి కొండపైన అన్నలాగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ పక్కన పిల్లోడు చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఫన్నీగా ఉన్నాడు ఆ పిల్లోడు కూడా. అదే మాతో పాటుగా ఇంకొక ఫ్యామిలీ వచ్చిందన్నాను కదా, ఒక 5 మెంబర్స్, వాళ్ళు కూడా ఇక జర్నీ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మా అమ్మ, మా అత్తయ్య ముందు కూర్చున్నారనమాట. వీడియో కోసం అని ఇటు చూడండి ఒకసారి అని చెప్పి అన్నామన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడాలా ఏంటి అని ఉన్నారు. సో ఇక్కడ ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అసలు అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అసలు అసలు రియల్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు కొండలు, ఆ వ్యూ మొత్తం అసలు నాకైతే అసలు చాలా అంటే చాలా ఫస్ట్ టైం వెళ్ళాను నేను. పుట్టిన కానించి ఫస్ట్ టైం. మా అమ్మ కూడా ఫస్ట్ టైం పుట్టిన కానించి. మా అమ్మ, మా అత్తయ్య వాళ్ళు కూడా ఫస్ట్ టైం. మా ఆయన అన్నా కానీ ఇంకా డ్రైవింగ్ గురించి అట్లా ఇట్లా వెళ్ళాడు. కానీ మేమైతే చాలా ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడాలి అనే దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుంది అని అంత ఆనందంగా ఉందన్నమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కొండపైకి ఎక్కుతుంటే ఆ సంతోషం, ఆనందం అసలు పట్టలేమండి, అంతగా ఉంటుంది నాకైతే. అసలు ఎప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడాలి, ఆయన దర్శనం చేసుకోవాలని అంత ఆనందంగా అసలు మా ఫ్యామిలీ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. అక్కడికిక్కడ కూడా చూపిస్తుంటే ఇంకెప్పుడు చూస్తాము స్వామివారిని, ఇంకెప్పుడు దర్శనానికి వెళ్తాము అని చెప్పేసి అదే అంటున్నారనమాట. సో జీప్ ఎక్కి మేము ఇక్కడ సిఓర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ జీప్ ఆపారండి. మాకు తెలియదు ఇటు నుంచి అని, వేరే వాళ్ళని అడిగామన్నమాట సిఓర్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పేసి చెప్పారు.
సో సిఆర్ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట మేము. ఎందుకంటే దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు సర్వే ప్రాబ్లం వల్ల మాకు రూమ్స్ బుక్ అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చామన్నమాట రూమ్స్ కోసం. టెన్షన్గా ఉంది రూమ్స్ దొరుకుతాయా లేదా అని చెప్పేసి సిఆర్ ఆఫీస్కి వెళ్తున్నామండి. మరి రూము ఎట్లా ఏంటి అనేది చూద్దాము. అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. సో సిఆర్ ఆఫీస్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ లైన్లో నుంచోవాలి. సో మనల్ని ఏంటంటే ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ అడుగుతారనమాట. అడిగిన తర్వాత వాళ్ళు చూసుకొని మన ఫోటో తీసుకుంటారు, ఆధార్ కార్డ్ ఇవ్వాలి. సో ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఒక 2 గంటల్లో మీ ఫోన్కి ఓటీపీ వస్తుందంటారు. ఒక 2 గంటల సేపు మటుకు వెయిట్ చేసామన్నమాట. సో 2 గంటల్లో మాకు మెసేజ్ వచ్చిందనమాట ఫోన్కి. మేము వెళ్ళాము రూమ్ దగ్గరికి మెసేజ్ పట్టుకొని. మాకు అక్కడికి వెళ్ళంగానే 50 రూపాయలు రూమ్ అనమాట, 50 రూపీస్. మినిమం 500 పే చేయించుకున్నారు. ఇంకా కీస్ ఇచ్చారు. మేము అయితే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ రూమ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ మాకు ఫస్ట్ ఫ్లోర్ పైన ఇచ్చారనమాట. ఇక్కడంతా చాలా బాగుంది చూడండి రూము. ఇదంతా ఇట్లా పైకి రావాలి స్టెప్స్ ఎక్కి. ఇది చూడండి ఇద్దరు పడుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము మినిమం ఒక 5 మెంబర్స్ ఉన్నాం కదా, 5 మంది చాలా బాగా సరిపోయిందనమాట. రూము చాలా నీట్గా ఉంది. 2 రూమ్స్, ఒక హాల్ లాగా ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్ కూడా ఇచ్చారు. అంతా చిన్న రూము బాగుంది. వెంటిలేషన్ కూడా బాగుంది. ఫ్యాను, లైట్. ఇక్కడ చిన్నగా కబోర్డ్ కూడా ఇచ్చారు మనకి ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి, లగేజ్ తెచ్చింది ఏమన్నా. ఇక్కడంతా మేము మార్నింగ్ ఫ్రెష్ అయ్యామన్నమాట. ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి, బాగుంది. గీజర్ కూడా ఇచ్చారు. చాలా హాయిగా అనిపించింది. అప్పుడు చల్లగా ఉంది వెదర్ కూడా, బాగా చలికాలం, వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారనమాట మనం రెడీ అవ్వడానికి. హాల్, లైట్ అంతా బాగుంది. అందరు రెడీ అవుతున్నారు. అమ్మ, మామయ్య, అత్తమ్మ ఆల్రెడీ రెడీ కూర్చుంది ఫ్రెండ్స్. ఇక్కడ అనమాట. ఇక్కడ షాపింగ్కి వచ్చాము. బాగున్నాయి. ఇదేంటి కుంకుమ బర్ని వస్తుందా? మూతది ఏది వస్తుందా? ఏం జరిగింది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అసలు ఏం జరిగిందంటే అన్నా, సో ఇక్కడైతే మేము చిన్న వస్తువులు తీసుకున్నాం ఫ్రెండ్స్. శివలింగం, వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్, ఇవన్నీ. సో ఇక్కడైతే అంతా చిన్న షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ. అలాగే ఇదే టైంలో వర్షం పడుతుంది చూడండి. ఇక్కడ మా అత్త ఇదేంటో చిన్నపిల్లలకు బాగుందని చెప్పి ఎంత అవుతుందని ఏందని చూస్తుంది. నేనేమో అక్కడ వేరే సామాన్ చూస్తున్నాను అనమాట. బాగున్నాయి అని చెప్పేసి అన్నీ ఇత్తడివి అవి సామాన్లు అన్నీ బాగున్నాయి, కానీ రేట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వర్షం పడుతుంది. అసలు ఎంత చల్లగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. మేమైతే ఇక చూసుకుంటా అక్కడ వర్షం పడుతుందని కొంతసేపు ఆగాము ఫ్రెండ్స్ ఇక్కడ. సో అయితే చెవు కమ్మలు కూడా బాగున్నాయి అని చెప్పేసి చూస్తున్నాము. ఇక్కడేమో వర్షం కొంచెం తగ్గింది, సన్నగా పడుతుంది కానీ తగ్గింది. ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర. ఇక్కడ అసలు సాంగ్స్ అయితే ఎంత బాగా, అసలు తిరుపతిలో ఎంత బాగుంటుందో నేను అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ సాంగ్స్, వెంకటేశ్వర స్వామి పాటలు వస్తుంటే నామాలు అవన్నీ ఎంత బాగా అనిపించాయి. ఇక్కడైతే ఒక 2-3 ఫోటోలు దిగాము స్వామి దగ్గర బయట. ఇక్కడ అయితే ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వెంగమామ బస్సు ఎక్కడానికి, వెంగమామకి వెళ్ళడానికి, అన్నదాన సత్రానికి. సో బస్సులో వచ్చింది, బస్సు అయితే వచ్చింది, ఎక్కాము. ఫ్రీ బస్సు కొండపైన ఫ్రీగా తిరుగుతాయి. ఇక్కడ సేవ చేసే వాళ్ళంతా ఉన్నారు.
ఇక్కడ అందరం మా గ్రూప్ కుటుంబ ఫ్యామిలీ దిగామన్నమాట వీడియో తీస్తూ. బయటైతే సన్నగా వర్షం అయితే పడుతూనే ఉంది, చాలా చల్లగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. చూడండి బాగుంది చాలా. ఇక్కడ దిగే వాళ్ళు అసలు వచ్చేసింది స్టాప్ వెంగమామ. అసలు ఎంత రష్ ఉన్నారో ఎక్కడానికి, మళ్ళీ అసలు ఎవరి రూమ్ వాళ్ళ దగ్గర దర్శనం అయిపోయిన వాళ్ళు అనుకుంటాను. ఇక్కడ ఫ్రీ బస్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఇక్కడ మేమైతే వెళ్తున్నాము ఇట్లా క్యూలోంచి వెంగమామ అన్నదాన సత్రానికి ఇలా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత నీట్గా, ఎంత బాగా అరిటాకులు వేసి అసలు ప్రసాదం ఉంది ఫ్రెండ్స్. అసలు అబ్బా, నేనైతే ఫస్ట్ టైం కాబట్టి మీరు వెళ్ళొచ్చు చాలామంది, కొంత వెళ్ళని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అసలు అక్కడ తినాలి అసలు ఎంత బాగుందంటే ప్రసాదం కానీ కూరలు కానీ ఎంత బాగున్నాయో అసలు. చాలామంది అంటే చాలామంది వచ్చారు అసలు, చాలామంది. మా అమ్మకైతే అసలు ఎంత బాగా నచ్చిందో ప్రసాదం, మళ్ళీ పెడితే బాగుంది అని చెప్పేసి ప్రసాదం అసలు బాగా ఇష్టంగా తింటుందన్నమాట ఇక్కడంతా. సో ప్రసాదం తిన్నాము. ఒక పప్పు పచ్చడి కూడా ఎంత బాగా చేశారో ఫ్రెండ్స్. రైస్ పెట్టుకుంటూ వస్తున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ, చాలా బాగుంది ఫుడ్ అయితే. సో ఫ్రెండ్స్ అందరం ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. అమ్మకేమో కాళ్ళు నొప్పులు వస్తున్నాయని, కానీ ఇంకా దర్శనానికి అనేసరికి ఇంకా ఎక్కడలేని సంతోషం అందరి ముఖాలలో. ఎప్పుడెప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని, ఎప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. సో అయితే అందరం వెళ్తున్నాం అన్నమాట. 5కి ఉండే మాకు 5ంటికి దర్శనం టైం ఉంది. 4:30కి బయలుదేరామన్నమాట. ఇక్కడ హడావుడిగా వెళ్తున్నాము. ఇక్కడ ఏదైనా ఒక కండువా పైపంచె కొనాలని ఈయనకి మెడలో లేదన్నమాట, పంచెతో పాటు అప్పుడు కొనలేదు. అది ఒకటి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. సో ఫ్రీ బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము దర్శనానికి వెళ్ళడానికి. అందరికీ ఎప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటామా ఎప్పుడెప్పుడు అని మొత్తానికి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నాము వెంకటేశ్వర స్వామికి. దర్శనం చాలా బాగా అంటే చాలా బాగా అయిపోయింది. 3 గంటలు పట్టింది మాకు దర్శనం. అత్తమ్మ మామయ్య అమ్మ పైకి మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి, ఎక్కలేమని చెప్పేసి వాళ్ళకి ఓపిక లేక అక్కడ కూర్చున్నారు. మేము పైకి వచ్చామన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బొట్టు పెట్టేసుకొని ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా అంటే చాలా బాగుంది. జనాలు కూడా చాలా రష్గా ఉండే అక్కడ. అసలు ఎంత బాగుందంటే అసలు స్వామివారిని చూసామా, అసలు వెళ్ళామా లోపలికి, స్వామివారిని చూసామా లేదా కళ అన్నట్టుగా ఉంటుంది. అసలు అంత బాగుంది. అసలు నాకైతే స్వామివారిని చూడంగానే ఏడుపు వచ్చేసింది అసలు. అసలు ఇంకెక్కడ గుడి, ఇంకా వెళ్ళే కొద్దీ దర్శనానికి వెళ్ళే కొద్దీ ఇంకెక్కడ గుడి ఉంది, ఇంకెక్కడ స్వామివారు ఉన్నారు, ఇంకెంతసేపు స్వామివారిని చూస్తాము, ఇంకెంతసేపు చూస్తాము, అదే ధ్యానంలో స్వామివారు ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు ఇంకెంత దూరం. అంటే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ మేము వెళ్ళటం, ఫస్ట్ టైం అవ్వడం వల్ల ఆ ఎగ్జైట్మెంట్ స్వామివారిని ఎప్పుడు చూస్తాం. ఫస్ట్ టైం అనే కాదు, చాలామంది ఎన్నిసార్లు వెళ్ళినా కూడా స్వామివారిని ఎప్పుడు దర్శించుకుంటాం అని ఆత్రం అనేది ఉంటుంది. కానీ నాకైతే నా ముఖంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ఆ స్వామివారి నామం పలుకుతున్నా కూడా చాలా 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 సంతోషంగా ఉంటుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇలాగైతే మా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాగా చాలా అంటే చాలా బాగుంది. నా కోరిక నెరవేరింది అనమాట, వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కటము. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. మా సంతోషాన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్.